వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మిగిలిపోయిన పప్పుతో మిగిలిపోయిన చారుతో రెండు కలిపి వేస్ట్ చేయకుండా ఇలా పప్పు చారు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది, మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక 2 టీ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కగానే ఒక పావు స్పూను ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగినాక ఇది మిగిలిన చారు, నా ఛానల్లో ఉంది వేడి చారు అని. ఇది మిగిలిపోయిన చారు. ఈ చారు ఇందులో వేసుకోవాలి. ఉప్పు, ఇది ఒక్కసారి చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక్క 5 మినిట్స్ ఉడికించాలి. ఇలా చారు అనేది చక్కగా మరుగుతుంది కదా. ఇప్పుడు ఉడకబెట్టిన పప్పు, కందిపప్పు ఉడకబెట్టింది ఇందులో వేసుకోవాలి. మనకు చారు ఎక్కువ ఉండి పప్పు తక్కువ ఉన్నదనుకోండి, కొంచెం పప్పు ఉడకబెట్టి చేసుకోవచ్చు. పప్పు ఎక్కువ ఉండి చారు ఉన్నదనుకోండి, చారు కొంచెం రసం తీసి కలుపుకోవచ్చు. మిగిలిపోయిన పప్పు చారు 2 కలిపి కూడా చేసుకోవచ్చు. వేస్ట్ కాకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఒక్క 5 మినిట్స్ ఇలా మనం మరగనివ్వాలి. ఇది మనకి ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఏమీ అవసరం లేదు, అసలు ఉల్లిపాయలు అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఒక్క 5 నిమిషాలు మూత పెట్టి మరగనివ్వాలి. ఇలా ఒక్క 5 నిమిషాలు మరగగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకోవాలి. ఇది చాలా సింపుల్గా అవుతుంది, మనం వేస్ట్ కాకుండా చేసుకోవచ్చు. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇది అన్నంలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.